నమస్కారం. విజయవాడ పశ్చిమ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకప్పుడు ఒక పార్టీకి కంచుకోట. కాని 2024లో ఏం జరిగింది? మొత్తం కథ తలకిందులైపోయింది. ఎందుకు? కేవలం అంకెలు కాదు, ఆ అంకెల వెనుకున్న ప్రజల గొంతుకను, వాళ్ల ఆకాంక్షలను డేటా సాయంతో మనమిప్పుడు విడమరిచి చూద్దాం. ఈ కీలకమైన పట్టణ ఎన్నికల కథలోకి వెళ్దాం రండి. మన ఈ విశ్లేషణలో ముందుకెళ్లే కొద్దీ మొదటగా అక్కడి క్షేత్రస్థాయి పరిస్థితులేంటో చూద్దాం. తర్వాత అంకెలు మనకేం కథ చెప్తున్నాయో విందాం. ఆ తర్వాత ఈ తీర్పు వెనుకున్న అసలు కారణాలేంటో లోతుగా పరిశీలిద్దాం. అక్కడ్నుంచి భవిష్యత్తులో పాలన ఎలా ఉండాలనే దానికి ఒక బ్లూ ప్రింట్, అలాగే ముందుకు వెళ్లాల్సిన మార్గం గురించి మాట్లాడుకుందాం. సరే, మరి మొదలు పెడదాం. మొదటి భాగం, క్షేత్రస్థాయి వాస్తవాలు. ఏ ఎన్నికల కథకైనా పునాది ఆ ప్రాంతం, అక్కడి ప్రజలే కదా. విజయవాడ పశ్చిమం ఎందుకంత ప్రత్యేకమో చూద్దాం. చూడండి, విజయవాడ పశ్చిమ అంటే ఆంధ్రప్రదేశ్ గుండెకాయలాంటిది. ఇది ఎప్పుడూ రద్దీగా, వాణిజ్య కార్యకలాపాలతో కళకళలాడుతూ ఉంటుంది. ఇది కేవలం ఒక నియోజకవర్గం కాదు, ఒక శక్తి కేంద్రం. ఇక్కడి వాతావరణం, ఇక్కడి ప్రజల నాడి ఎన్నికల ఫలితాలను నేరుగా శాసిస్తుంది. ఇక్కడి ప్రజల కూర్పు చాలా విభిన్నంగా ఉంటుంది. వెనుకబడిన తరగతులు, వ్యాపారాలు చేసుకునే ఆర్యవైశ్యులు, చేనేత కార్మికులైన నగరాలు, ముస్లింలు, దళితులు, ఇలా ఎన్నో వర్గాలు కలిసి జీవిస్తాయి. అంటే ఏ ఒక్క సామాజిక వర్గం చేతిలోనూ ఇక్కడ గెలుపోటములు ఉండవన్మాట. గెలవాలంటే అందరినీ కలుపుకునే వెళ్లాల్సిందే. అంతా బాగానే ఉంది. మరి ఎలాంటప్పుడు 2024 ఎన్నికల్లో అంత పెద్ద మార్పు ఎలా వచ్చింది? ఫలితాలు ఎందుకు అంత నాటకీయంగా మారిపోయాయి? అసలేం జరిగింది? ఈ ప్రశ్నకు సమాధానమే మన ఈ విశ్లేషణకు గుండెకాయ. ఓకే, ఇప్పుడు మనం కథలో రెండో భాగానికొచ్చాం, సంఖ్యలు చెప్పే కథ. రాజకీయాల్లో మాటలు ఎలా ఉన్నా చివరికి మాట్లాడేది అంకెలే కదా. ఆ అంకెలు మనకు ఏం చెప్తున్నాయో చూద్దాం. +18,222. ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి. 2019తో పోలిస్తే 2024లో అదనంగా పోలైన ఓట్లివి. ఇది మామూలు విషయం కాదు. 18,000కు పైగా కొత్త ఓటర్లు పోలింగ్ బూత్లకు వచ్చారంటే అది మార్పు కోసం వచ్చిన ఒక బలమైన అల అనే అర్థం. మరి ఈ అల ఎటువైపు వెళ్ళింది? డేటా చాలా స్పష్టంగా చెప్తోంది. ఈ ఓట్లన్నీ దాదాపుగా ప్రతిపక్ష కూటమికే పడ్డాయి. ఇది చూడండి, ఇది చాలా కీలకమైన విషయం. వైఎస్ఆర్సీపీకి వచ్చిన ఓట్ల సంఖ్యను గమనించండి. 2019లో 58,435, 2024లో 58,637. అంటే ఓట్ల పెరుగుదల కేవలం 202 ఓట్లు మాత్రమే. నియోజకవర్గంలో మొత్తం ఓట్లు పెరుగుతున్నప్పుడు మీ ఓటు బ్యాంకు పెరగకపోతే మీరు అక్కడే ఆగిపోయినట్టు కాదు, వెనక్కి వెళ్ళిపోయినట్టు లెక్క. ఈ టేబుల్ చూస్తే మనకు మొత్తం చిత్రం స్పష్టంగా అర్థమైపోతుంది. 2019లో టీడీపీ, జనసేన వేరువేరుగా పోటీ చేశాయి. అప్పుడు వాళ్ళిద్దరి ఓట్లు కలిపితే దాదాపు 73,000. ఇప్పుడు 2024లో ఆ ఓట్లన్నీ ఏకమై బీజేపీ అభ్యర్థి సుజనా చౌధరికి ఏకంగా 105,000కు పైగా ఓట్లుగా మారాయి. మరోవైపు చూడండి, వైఎస్సార్సీపీ ఓటు బ్యాంకు 58,000 దగ్గరే ఆగిపోయింది. అంటే విడివిడిగా ఉన్న ప్రతిపక్ష ఓట్లన్నీ ఏకమవ్వడం ఎంత పెద్ద ప్రభావం చూపిందో ఈ అంకెలే సాక్ష్యం. సో ఫైనల్ రిజల్ట్ ఏది? 61.5% మంది ఓటర్లు మార్పు వైపు నిలబడ్డారు. 34.1% మంది మాత్రమే వైఎస్ఆర్సీపీకి ఓటేశారు. ఇది కేవలం గెలుపు ఓటమిల లెక్క కాదు, ఇది ప్రజలు చాలా స్పష్టంగా ఇచ్చిన తీర్పు. సరే, అంకెలు ఏం జరిగిందో చెప్పేశాయి. ఇప్పుడు మనం అస్సలు విషయానికొద్దాం. ఎందుకు జరిగింది? ఈ తీర్పు వెనకున్న కథ ఏంటి? ఆ కారణాలను లోతుగా తవ్విచూద్దాం. ప్రతి ఎన్నిక ఒక కథల పోటీ. ఇక్కడ కూడా 2 కథలు పోటీపడ్డాయి. ఒకవైపు వైఎస్ఆర్సీపీ తమ సంక్షేమ పథకాలను, తమ కోర్ ఓటర్లతో ఉన్న బంధాన్ని నమ్ముకుంది. మరోవైపు ఎన్డీఏ పట్టణ ప్రాంతాలను పట్టించుకోవట్లేదని, అభివృద్ధి కావాలని, యువత ఆకాంక్షలను నెరవేర్చాలని బలంగా చెప్పింది. చివరికి ఏమైంది? పట్టణ ఓటర్లకు అభివృద్ధి అనే మాట, వాళ్ల ఆకాంక్షల గురించిన ప్రస్తావన బలంగా తాకింది. ఓటమికి ప్రధాన కారణాలుగా కొన్ని విషయాలు ముందుకొచ్చాయి. అవేంటంటే, మొదటిది ఏళ్లుగా పట్టించుకోని రోడ్లు, డ్రైనేజులు. రెండోది, సంక్షేమం గురించి ఎంత చెప్పినా పట్టణ ప్రజల సమస్యలు వేరు, వాళ్ల ప్రాధాన్యతలు వేరు, అవి నెరవేరలేదు. మూడోది,
వ్యాపారులు, యువత లాంటి కీలక వర్గాలను పూర్తిగా పక్కన పెట్టేశారు. నాలుగోది, డిజిటల్ ప్రచారం చాలా బలహీనంగా ఉంది, కార్యకర్తల్లో కూడా జోష్ కొరవడింది. ముఖ్యంగా ఈ మాట వినండి. ప్రచారంలో ప్రభావవంతమైన ఆర్యవైశ్య, మార్వాడి వ్యాపార వర్గాలను విస్మరించారు. కొత్త అభ్యర్థి నాయకత్వంలో వారు అభద్రతాభావంతో ఉన్నారు. ఇది చాలా పెద్ద మాట. ఒకప్పుడు తమకు అండగా నిలిచిన ఒక కీలకమైన వ్యాపార వర్గాన్ని దూరం చేసుకోవడమంటే గెలుపు అవకాశాలను చేజేతులా వదులుకోవడమే. ఓకే, ఇప్పటిదాకా సమస్య ఏంటో, ఎందుకొచ్చిందో విశ్లేషించాం. ఇప్పుడు పరిష్కారం వైపు చూద్దాం. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని భవిష్యత్తు కోసం ఎలాంటి ప్రణాళిక వేసుకోవాలి, దానికో బ్లూప్రింట్ చూద్దాం. తిరిగి పుంజుకోవాలంటే ప్రతి వర్గంతో మళ్లీ బంధాన్ని పెంచుకోవాలి. యువత దగ్గరికి వెళ్లి టెక్నాలజీ, ఉద్యోగాల గురించి మాట్లాడాలి. వ్యాపారులకు ఆర్థిక భరోసా ఇస్తూ ఒక సలహా మండలి ఏర్పాటు చేయాలి. మహిళల కోసం ఆరోగ్యం, సంక్షేమం, డిజిటల్ అక్షరాస్యత లాంటివి అందించాలి. ఇక తక్కువ ఆదాయ వర్గాలకు ఇళ్ల నిర్మాణం, కనీస సేవలు వేగంగా అందించాలి. ప్రతి ఒక్కరి అవసరం వేరు, వాళ్ల దగ్గరికి వాళ్ల భాషలోనే వెళ్ళాలి. నమ్మకాన్ని తిరిగి పొందాలంటే మాటలు సరిపోవు, చేతలు కావాలి. అది వేగంగా. అందుకే 3 సంక్షేమ యాక్సలరేటర్లు, 6 నెలల్లోగా ఒక పెద్ద ఉద్యోగమేళా నిర్వహించడం, వెంటనే పెండింగ్లో ఉన్న ఇళ్ల దరఖాస్తులను క్లియర్ చేస్తున్నట్టు ప్రకటించడం, ఇక నిరంతరాయంగా మొబైల్ హెల్త్, ఎడ్యుకేషన్ వ్యాన్లను కీలకమైన వార్డులకు పంపడం. ఇలాంటివి చేస్తే ప్రజలకు ప్రభుత్వం పనిచేస్తుందన్న నమ్మకం కలుగుతుంది. ఇక పార్టీ కేడర్ను నడిపించడానికి ఒక చతుర్ముఖ వ్యూహం. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అంటే 4 రకాల పనులు. విష్ణువులాగా మన కోర్ ఓటర్లను కాపాడుకోవాలి. బ్రహ్మలాగా వ్యాపారులు, యువతతో కొత్త బంధాలు సృష్టించుకోవాలి. శివుడిలాగా మనలో మనకున్న నిర్లక్ష్యాన్ని, తప్పుడు అంచనాలను నాశనం చేయాలి. ఇక దుర్గాలాగా ప్రత్యర్థుల ప్రచారాన్ని బలంగా, దూకుడుగా తిప్పికొట్టాలి. ఇలా 4 వైపులా పనిచేస్తేనే సమగ్రమైన ఫలితం వస్తుంది. సరే, ఇక ముగింపుకు వచ్చేస్తున్నాం. ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనం తీసుకెళ్లాల్సిన ఒకే ఒక్క ముఖ్యమైన ఆలోచనేంటి? అదే ఇది. పాలనే వేరు, ఎన్నికలే దాని పండు. అంటే ఎన్నికలకు కొన్ని వారాల ముందు చేసే హడావుడితో గెలవలేరు. 5 ఏళ్లపాటు నిరంతరంగా ప్రజలకు జవాబుదారీగా ఉంటూ చేసే పాలనే ఎన్నికల రోజున ఫలంగా మారుతుంది. వేరు బలంగా ఉంటేనే పండు తీయగా ఉంటుంది. చివరగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. విజయవాడ పశ్చిమంలో మనం చూసింది సంక్షేమ రాజకీయాలకు, పట్టణ అభివృద్ధి ఆకాంక్షలకు మధ్య జరిగిన ఒక చిన్న ఘర్షణ. ఇదే తరహా ఘర్షణ రేపు భారతదేశ రాజకీయ భవిష్యత్తును